triplex villas at Kollur, APR Projects. బట్ రెస్ట్లెస్ జాబ్ కదా సార్ సీరియల్స్. కొంచెం సీరియల్స్ చేసినాక Serials ఒళ్ళు పాడైపోయిందని నేను చెప్పుకోవచ్చు. మానేశానండి. ఆ. 2 ఏళ్ళైంది మానేసి. అసలు నా ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఆ. ఏంటండి ఇప్పుడు కొన్ని సీరియల్స్ అనకూడదు కానీ ఇదివరకు ఇప్పుడు ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు కానీ వాళ్ళు ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తూ శంకరారు నా కంఫర్ట్ నేను పెట్టుకుందామన్న మీ మాట చేయలేదు. ఛానల్ వాళ్ళు చెప్పాలి చెప్తారు. రీమేక్ చేస్తుంటారు కొన్ని. ఆ లాంగ్వేజ్లో ఎక్కువ అమౌంట్ ఇస్తారు మన తెలుగు ప్రొడ్యూసర్ చెప్పి మన తెలుగు తక్కువ ఇస్తారు. పైగా వాళ్ళకేమో షూటింగ్ టైం ఎక్కువ ఇస్తారు. 20 రోజులు ఉంటే మనకు 10 రోజులు చేయమంటారు. మీరు చూసి ఇద్దరు 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు. 26 ఎపిసోడ్ వారం నెలలకు చూస్తారు కదా 10. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజులు తీస్తున్నారు. 10 రోజులు ఎట్లా చేస్తారండి? పైగా నాన్న డైలాగ్ ఆర్టిస్ట్ పేజీలు రాసి కొట్టు. పైగా నేను డబ్బింగ్ నేను చెప్పకపోతే నాకు వేషాలు ఎవరు నాకు అది అదృష్టం సినిమా రంగంలో టీవీలో. దాంతో అది 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డు చాకరీ అనమాట. చచ్చిపోతారు. రాత్రి ఏ రోజు 11 ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఏ ఛానల్కి వెళ్ళినా కూడా రాత్రి 10 రోజు 9 గంటల వరకు అంటారు అఫీషియల్ గా. ఎవరు చేస్తారు? చేస్తే వాళ్ళు చేయలే అవ్వదండి. పొద్దున ఇంటికి వెళ్తాం, పొద్దున 7కి వెళ్తాం, 9కి మేకప్తో రెడీగా ఉంటే అక్కడికి 9 కూడా లేటే. 8 మేకప్తో కొట్టి సొక్క మార్చడం టైం ఉండదు. పట్టుపట్టు కొట్టేయడం. అలా తీయకపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు, చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. ఎవరు ఆనందంగా చేయట్లేదు అంటాం కదా. కానీ అంటే కోపం వస్తేమో కానీ దానివల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతిందండి. నాకైతే దెబ్బతింది. వయసులో ఉన్నప్పుడు ఎంత శ్రమ అండి, ఎన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు నిజంగా పాపం ఎంత కాపాడుకోవాలండి. ఆడపిల్లలు గ్లామర్ వాళ్ళని పట్టుకొచ్చిన రాత్రి 10 దాకా షూటింగ్లు ఉంటే పాపం వాడు చేయించేవాడు కూడా ఏం చేయలేడు. వాడు కూడా ఇంత తీయాలి. వాళ్ళకి కూడా ఉంటది కదా ప్రెజర్. ఇంత అవుట్పుట్ తీస్తే గానీ షూటింగ్ నడవదు కదండి. ఫైన్ మనీ ప్రాబ్లం ఏదన్నా. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్ గా మాత్రం నాకు అసలు టీవీలో నాకు మనసుకు నచ్చిన పాత్ర నేను 1000 వెరైటీస్ అని బ్రహ్మాండంగా వేసుకున్నాను. మనశ్శాంతి. అవును, అన్ని విలన్ అంటే మీరే కదా. విలన్గా పౌరాణిక మైథలాజికల్ కూడా చేశాను, బ్రహ్మాండంగా చేసుకున్నా. కానీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిగా మాత్రం అసలు చాలా చితికిపోయానండి ఆరోగ్యంగా, శారీరకంగా. ఎవరి అబ్బాయి? ఆ అబ్బాయినా? అశోక్ కుమార్, నేను అక్కడ పృథ్వీ. అవును, అశోక్ కుమార్ గారు. పోన్లే, ఇప్పుడు సంపూర్ణమైన జీవితం గడిపారు సార్. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంతే. ఎప్పుడైనా అయితే వేషం ఇప్పుడు ఏమి ఇస్తారు మనకు? సినిమాలు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ఇస్తే సిపాయిలు లాయర్లు ఇస్తారు. ఏమి ఇస్తారు? అందుకని మనకు ఆర్టిస్ట్ కి కోరిక ఉంటది కదా సార్. ఇంకా ఉంది. ఇప్పుడు ఎప్పటికైనా చేయగలం, చేస్తామని ఉంటుంది. ఎప్పుడు తగులుతుంది ఛాన్స్. ఇప్పుడు నేను చేసిన మనం అనుకుంటూ వచ్చే రాసి పెట్టుంటే వస్తుంది. చేయాలని ఉంటుంది కానీ కోరిక, అవకాశాలు రావాలి కదండి. ఇప్పుడు ఎవరు అసలు ఛాయిస్ పోయిందండి. ఇప్పుడు నీ సినిమా తీసుకున్నా నాకు నేను వేషం వేస్తాను ఇల్లు అనే పరిస్థితి. అది విని షార్ట్ రెడీ యాక్షన్ విని ఇంట్లో కూర్చోాలంటే కూర్చోదా కష్టం. సెట్లు అలా కూర్చొని అదే ఏదో ఇప్పుడు యాక్టింగ్ చేసేది చెప్పిన ఏదో డిస్కషన్ వాడితో పాటు వీడితో పాటు ఆ మాటలు వాడట వీడు వాడు యాక్టర్ కాదు వీడు యాక్టింగ్ ఏదో ఉంటుంది, సొల్లు ఉంటుంది కదా. అది లేకుండా మా శ్రీనివాసరావు పాపం అదే నిజంగా అనుభవిస్తున్నాడు. రోజు 16 గంటలు పనిచేసి ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత కుట్టుకుని తిట్టుకుని అట్లాంటి వాడు కామ్ మాట్లాడేవాడు లేడు. ఎలా ఉంటుంది లైఫ్? పిచ్చెక్కిపోతుంది. రిటైర్ అయిన బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన వాడి పరిస్థితి కూడా అంతేగా, అదే పరిస్థితి. అది 2 కాబట్టి 2 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏదో హాయిగా పెద్ద ఆఫీస్ చూశాను. మా పెద్ద డీజీఎంలు చేసిన వాళ్ళు, జిఎంలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎవరు లెక్క చేస్తారు? వాళ్ళని కూరగాయలు సంచి పుట్టి వాడి కూరలు కొడుకుంటుంటాడు. ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా ఒక సఫారీ లూడ్స్ వేసుకుని టైం అంత కాలం. సో ఎనీహౌ మంచి లైఫ్ చూశారు సార్. సంపూర్ణమైన జీవితం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇండస్ట్రీలో 2 పిల్లర్స్ లాగా నిలబడ్డారు. ఒకళ్ళు టీవీ, ఒకళ్ళు సినిమా అని తేడా లేకుండా అది ఇది మొత్తం దున్నేశారు. బట్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో రాణించడం చాలా చాలా కష్టం. ఈయన ఆమెతో తిరిగాడు, ఆయన లవ్ చేశాడు, అసలు ఇట్లాంటివి లేనే లేదు. అదే చెప్తున్నా కదా, నాకు ఇవ్వని వాడు కోపంతో ఇచ్చినవాడు ప్రేమతో కాదండి. అదంతే. ఇవాళ చూసిన అరే ఆయన ఎక్కడ మిస్ చేయని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేవాడు. అది చెప్తున్నా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది మీకు కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా నడిపేశాం. ఇప్పుడు కూడా కూర్చోండి సార్ అని వేషం ఇవ్వటం మాట్లాడతారా, కూర్చోండి శంకరారు ఎలా ఉన్నా అనే ఆ స్థితిలో ఉన్నాం కదా. వచ్చాడు పంపించేయడం బాబు చెప్పకుండా. అది కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.